నమస్కారం నాగార్జున గారు. నమస్తే అండి గారు. తిరుపతి కొండ మీద మీరు చూసినట్టయితే ఇప్పుడు వన్ బై వన్ బయటకు వస్తూ ఉన్నాయి. ఏది ప్రీవియస్ చేసిన వాళ్ళందరూ. అవునండి. ఇప్పుడు రోజా గారి తీసుకున్నట్టయితే ఒక్కొక్క టికెట్కి 10,000 చొప్పున అంటండి. ఆల్మోస్ట్ ఒక 100 కోట్ల ట్రాన్సాక్షన్ జరిగాయి అని చెప్పేసి చెప్తున్నారు. అదే అది ఎంతవరకు నిజం ఇంకా బయటికి రాలేదు. బట్ నిజంగా దేవుడి సన్నిధిలో ఇంత జరుగుతున్నాయండి. అంటే ఒకటి అంజి గారు, భగవంతుడి లీల చాలా విచిత్రంగా ఉంటుంది. మీకు ఆయన అర్థం చేసుకోవడం కూడా కష్టం. కానీ చేసిన ప్రతి పనికి, చేసిన ప్రతి తప్పుకి వడ్డీతో సహా చెల్లించుకోవాల్సిందే. ఆయన పేరే వడ్డీ కాసులు వాడు. ఓకే. సో ఆయన ఇచ్చే పనిష్మెంట్స్ కూడా అట్లాగే ఉంటాయి. 7 కొండలు కాదు 2 కొండలు చాలన్నాళ్ళు ఏం చేశారో మనం చూసాం. అలాగే ఇదే రోజా పరిస్థితి ఇవాళ ఏమైంది? నిన్నటిదాకా డజన్లు బ్యాచ్లు వేసుకొని డబ్బులు వసూలు చేసి దర్శనాలు చేయించుకున్న ఆవిడ ఇవాళ వెళ్తే ఎవరన్నా పట్టించుకుంటారా కనీసం? తర్వాత రాష్ట్రం వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇవాళ. ఎక్కడ? తమిళనాడులో తను సెట్ చేసుకుంటుంది. అత్తగారి ఇల్లు కదా, ఎడుదిరిగి సెలవుమణి ఇల్లు, అక్కడికి వెళ్తుంది అనేటువంటి రూమర్స్ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అది దేవుడా ఇంకోట అనేది కాదు, కాదేది సంపాదనకు అనర్హం అనేటువంటి భావించే జనాభా అందరికీ కూడా వెంకటేశ్వర స్వామి బుద్ధి చెప్పడం అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే హీఈస్ వెరీ పవర్ఫుల్ గాడ్. దీనికి ఒక ఉదాహరణ కూడా చెప్తాను మీకు. మొన్నటిదాకా టీటీడీ చైర్మన్గా చేశాడు కరుణాకర్ రెడ్డి గారు. ఆయన చదువుకున్నంత తిరుపతిలోనే చదువుకునే రోజుల్లో ఆయనకు ఒక కోరిక ఉండేదట. వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఎప్పుడైనా పైకి వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ తోటి అందరూ భక్తితో నమస్కారం చేసుకుంటా ఉంటే ఈయన మనసులో అనుకునేవాడంట, నేను ఆ విగ్రహాన్ని నా ఎడంకాలతో తన్నాలి అనేటువంటి కోరిక ఉండేదని చెప్పేసి అన్నారు. అది అందరికీ తెలుసు, తిరుపతిలో ఉన్న అందరికీ అది కామన్ టాపిక్. అయితే ఆశ్చర్యకరంగా మొట్టమొదటిసారి రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత టీటీడీ చైర్మన్గా చేశారు కరుణాకర్ రెడ్డి గారు. చేసినప్పుడు అందరూ కూడా విస్మయం పాలయ్యారు. ఇదేంటి, ఇతను నాస్తికుడు అని అందరికీ తెలుసు, హేతువాది అనేది అందరికీ తెలుసు, ఇది నక్సలైట్ భావజాలం ఉన్న వ్యక్తి తెలుసు, ఇలాంటి వాడిని టీటీడీకి ఎలా చేశారు అనేటువంటిది చాలామంది ప్రశ్నించారు. అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా, వెంకటేశ్వర స్వామి ఏంటి ఇలా చేశాడని కామెంట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి నేను చెప్పినటువంటి సమాధానం ఏంటంటే, ఏమని కోరుకుంది ఆయనకి, ఎవరికి? కరుణాకర్ రెడ్డి గారికి. ఆ విగ్రహాన్ని, అతని దృష్టిలో అది విగ్రహం, ఎడంకాలతో తన్నాలనుకున్నాడు అతను. కానీ స్వామి ఆయన తిట్టలా కొట్టలా కాలు తీసేయలేదు, చేయి తీసేయలేదు. చైర్మన్ పదవి ఈయన ఇప్పించి పొద్దున్నే తెల్లవారుజామునే లుంగి పంచె కట్టుకొని, నామం పెట్టుకొని, చేతులు కట్టుకొని ఆయన ముందు నిలబడేటట్టు చేశాడు. అది ఒకరోజు కాదు, 2 సంవత్సరాలు. మళ్ళీ రెండోసారి వచ్చినప్పుడు ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు కదా. ఏ విఐపీ వెళ్ళినా ఈ నెల సేవలో పాల్గొనాలి కదా. ఆయన అక్కడ నుంచొని ఉంటే చేతులు కట్టుకొని ఇక్కడ నుంచోవాలి కదా. అంటే ఎవరినైతే ద్వేషించారో అతనే వచ్చి చేతులు కట్టుకొని సాష్టాంగపడేటువంటి పరిస్థితికి తీసుకొచ్చాడు. దేవుడి లీలలు అనేవి అలా ఉంటాయి. సరే, అది ఆధ్యాత్మిక దీంట్లోకి వెళ్తున్నాం మనం. కానీ చేసిన ప్రతి దానికి ఫలితం అనుభవించడం అనేటువంటిది వెంకటేశ్వర స్వామి దగ్గర తప్పదండి. పైగా డబ్బు వసూలు చేయటమే కాకుండా ప్రతి మంత్రి దర్శనం చేసుకొని బయటికి రాగానే వీళ్ళందరూ వెళ్ళి మైకులు పెట్టడం. ఏది, మహాద్వారం కొంచెం కనపడుతూ ఉంటుంది వెనకాల బ్యాక్డ్రాప్లో. అవును. వీళ్ళు ఏమమ్మా అని చెప్పేసి మైకు పెట్టగానే, మైకులు చూడగానే పూనకం వచ్చి, అది పవిత్రమైనటువంటి దేవుడి స్థలం అనేటువంటిది కూడా లేకుండా అవాకులు చెవాకులు అన్నీ అక్కడ పేలటం మనం చూసాం. సో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత నాలాంటి వాళ్ళు అందరం సంతోషించింది ఏంటంటే, ఇక మీదట కొండ మీద రాజకీయాలు మాట్లాడకూడదు అనేటువంటి స్ట్రిక్ట్ రూల్ ఒకటి ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్లోనే మనకు చెప్పారు. అది పవిత్రతను కాపాడేటువంటి ఇది. తర్వాత కొన్ని లెటర్స్ మనం చూసాం, సోషల్ మీడియాలో కూడా వస్తుంది. ఒకే లెటర్ మీద చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒక 15 పేర్లు రాసి, ఆ పేరు పక్కన మళ్ళీ 7 కుటుంబ సభ్యులు, 6, ఇది అది, కనీసం ఒక లెటర్లోనే 100 మంది విఐపీలు. అవును. అలాగే రోజా అయితే ఎక్కే కొండ దిగే కొండ, అసలు ఖాళీ లేదు. ఆవిడ ఫస్ట్ బిజినెస్ అదే అనేటువంటిది అనేక సందర్భాల్లో. జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఓడిపోయిన తర్వాత నన్ను ఎందుకు ఓడిచ్చారు ప్రజలని చాలా అమాయకంగా ఏం తెలియనట్టు మాట్లాడుతున్నారు. ఇలాంటివన్నీ ప్రజలు గమనించరా? మీరు అదేదో స్పెషల్ స్కీమ్ పెట్టి 10,000 రూపాయలు కడితే మీకు ఫ్రీ దర్శనం. అలాగే వైవి సుబ్బారెడ్డి గారు బోర్డు మీటింగ్లో ఎలా మాట్లాడేది, ఏంటిది 200 300 పెంచేయండి, 2,000 చేసేయండి, వేలంపాటు. సో అది
సాక్షాత్తు కలియుగ దైవం అనేటువంటి వెంకటేశ్వర స్వామి కనుసన్నల్లో మనం ఉన్నాము అనేటువంటిది మీకు తిరుపతిలో ఒక ఆచారం ఉంది. గురువారం నాడు చాలా జాగ్రత్తగా ఉంటారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు. ఎందుకంటే నిజరూప దర్శనం అంటారు. ఆ అలంకారం అంతా లేకుండా కేవలం చిన్న నామం పెట్టి ఉంటుంది. మామూలుగా అయితే వెంకటేశ్వర స్వామికి కళ్ళు మూసేసినట్టుగా ఉంటుంది నామం. ఓకే ఓకే. గురువారం నాడు మాత్రం నిజరూప దర్శనం అంటారు, చిన్న నామం పెడతారు. జరిగేటువంటి తప్పులన్నీ గురువారం నాడే బయటపడతాయని చెప్పేసి ఒక నమ్మకం కూడా ఉంది తిరుపతిలో. ఓకే. సో చాలా మంది ఆ రోజు చాలా జాగ్రత్తగా ఉంటారు. సో అంత నమ్మకం వెంకటేశ్వర స్వామి అంటే. అలాంటిది వీళ్ళు భక్తులు ఎలా అవుతారండి? ఆయన సన్నిధానంలోనే ఇన్ని రకాలైన దౌర్భాగ్యాలు చేస్తూ గంజాయితో సహా తిరుమల కొండ మీద దొరుకుతూ ఉందంటే ఆ ధర్మారెడ్డి అనేటువంటి వాడు మనిషి అనాలా లేకపోతే ఏమనాలో అర్థం కావట్లేదు. లుంగి కట్టుకొని నామం పెట్టగానే వీళ్ళందరూ ఈవోలును పరమ భక్తులు అయిపోతారండి. మద్యం, మాంసం, గంజాయి దొరకనటువంటిది లేదు. సో ఇలాంటి వాళ్ళకి దేవుడు 11 సీట్లు ఒక 111 ఇస్తాడండి. వీళ్ళందరూ ఏంటంటే దేవుడు అంటే అది ఒక విగ్రహం, రాయి అనుకుంటారంతే. కానీ వెంకటేశ్వర స్వామి పవర్ ఎలా ఉంటుందనేది చూసిన తర్వాత ఇప్పటికైనా బుద్ధి వచ్చిందా అంటే నాకు అనుమానం. కానీ ఇక్కడ ఒకటండి, అసలు ప్రభుత్వం మారిన తర్వాత మళ్ళీ ఇలాంటివే జరుగుతూ ఉంటాయి. ఇంకొక ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళకి నమ్మకం లేదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ప్రభుత్వం వచ్చింది, వాళ్ళకి నమ్మకం లేదు. లేకపోతే ఆ ప్రభుత్వం పోయి ఇంకో ప్రభుత్వం వచ్చింది, వాళ్ళకు కూడా నమ్మకం లేదు. ఆ నమ్మకం లేని వ్యక్తులు శాసించడం ఏంటి అసలు? ఇది దేవాదాయ శాఖకు సంబంధించింది. ఎప్పుడైతే ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ ఇప్పుడు వాళ్ళు కూడా అదే కోరుకుంటున్నారు, మాకు వద్దండి, మా గుళ్ళు మాకు వదిలేయండి. ఖచ్చితంగా. ఇప్పుడు హిందువులు ఏమంటున్నారు, చర్చి మీద మీ పెత్తనం ఉందా? లేదు లేదు. మసీదుల మీద, మాస్క్ మీద మీ పత్రం ఉందా? లేదు లేదు. కానీ మా మీద ఎందుకు? ఎగ్జాక్ట్లీ అడుగుతుంది ఇప్పుడు అదే కదా. పైగా మా డబ్బులు తీసుకెళ్లి, మాకు సంబంధించిన దేవుడు డబ్బులు తీసుకెళ్లి మీరు ఎక్కడ కావాలంటే పప్పు బెల్లాలాగా పంచడం ఏంటి? ఆ పేరు చెప్పి ఈ దందాలేంటి? ఇది కదా ప్రశ్నిస్తోంది. దానికనే ఏదైతే మనకి ఇందాక లాస్ట్ ఒక వీడియోలో కూడా మనం మాట్లాడాం, తిరుమల అనేటువంటిది ఏంటంటే రాజకీయ పునరావాస కేంద్రం లాగా అయిపోయింది ఇవాళ. ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఇవ్వని పదవులు ఇవ్వలేని వాళ్ళని ఆ చైర్మన్గా వేయటం లేదు. మనకి దేశవ్యాప్తంగా మనం ఏమన్నా పనులు చేయించుకోవాలంటే ఆ వ్యాపారవేత్తలు కానివ్వండి, మిగతా వాళ్ళని అన్ని రకాల స్టేట్ల నుంచి తీసుకొచ్చి దీంట్లో మెంబర్లుగా వేయించుకోవటం అనేది ఎప్పుడైతే అయ్యిందో, మీ ఆలోచనే కమర్షియల్ అయినప్పుడు తిరుమల కమర్షియల్ కాక ఏమవుతుంది? వ్యాపారం చేసే వాళ్ళందరూ అక్కడ భక్తులు బోర్డు చైర్మన్లుగా, బోర్డు మెంబర్లుగా అయిన తర్వాత ఆ ఉన్నటువంటి 2 సంవత్సరాల పదవీ కాలంలో వాళ్ళు దాని నుంచి ఏం పొందాలనుకుంటారు కానీ ప్రజలకు సేవ చేయాలని ఎందుకు అనుకుంటారు? ఏమండి, క్యూ లైన్లో గంటల తరబడి నిలబడేటువంటి వాళ్ళకి కనీసం పిల్లలకి పాలు ఇవ్వటం కానీ లేకపోతే మధ్యలో ఆహార పదార్థాలు అందించడం అనేటువంటి ఒక సాంప్రదాయంగా ఉండేది. అవును. అలాంటిది వాళ్ళు 20 గంటల నుంచున్నా వాళ్ళ చావు చావాల్సిందే కానీ అక్కడ మంచినీళ్ళు లేవు, కనీసం పాలిచ్చే ఫెసిలిటీ లేదు, కాస్త అన్నప్రసాదం పెట్టేటువంటి ఇది లేదు. ఇవన్నీ కళ్ళకు కనపడలేదండి. అక్కడ ఉన్నటువంటి డబ్బులు మాత్రం ఏదో ఒక రూపాయన కొలగొట్టడానికి చూశారే కానీ ఆ స్వామివారిని పట్టించుకున్నారు. ఆగమశాస్త్రం ప్రకారం ఇప్పుడు రమణ దీక్షితులు అతను ఎట్టంటోడైనా సరే అక్కడ ఎన్ని రకాల అరాచకాలు జరుగుతున్నాయో బయటకు వచ్చి చెప్తున్నాడు కదా. ఆయనకి సరైన సమయంలో సుప్రభాతం ఉండలేదు, సరైన సమయంలో పవళింపు సేవ ఉండలేదు, అన్నప్రసాదాలు ఆయనకి పెట్టే ప్రసాదం కూడా సరిగా పెట్టట్లేదు అనేటువంటిది. సో ఇన్ని అరాచకాలు జరుగుతున్నప్పుడు భగవంతుడు అనేవాడు తన సమయం దాకా చూస్తాడు, పాపం పండే వరకు. పాపం పండిన దానికి తగినటువంటి శిక్ష విధించాడు.